వ్యూస్ కోసం కాదు, వాల్యూ కోసం వీడియో చేయాలి. వ్యూస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ టిప్స్ తెలుగు. సో, మరొక వీడియోతోటైతే మీ ముందుకొచ్చిన. సో, మీకోసం అయితే బెస్ట్ టాప్ 10 టిప్స్ అయితే తీసుకొనొచ్చిన యూట్యూబ్ గ్రో అవ్వడానికి. ఇవైతే బెస్ట్ టిప్స్ అన్నమాట. 10 టిప్స్ అయితే చెప్తా. క్లియర్‌గా తెలుగులో మీకైతే అర్థమయ్యేటట్టు చెప్తా. సో, ఇగ వీడియోకైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక డైరెక్ట్ పాయింట్‌కెళ్ళిపోదాం. సో, టిప్ 1 వచ్చేసి ఒక క్లియర్ నీచ్ ఎంచుకోండి. ఏదన్నా ఒకటే టాపిక్ మీద వీడియో ఛానల్ అయితే కంటిన్యూ చేయండి. సో, న్యూస్ అయినా, టెక్ అయినా, అన్బాక్సింగ్ అయినా, లేకపోతే ఎడ్యుకేషన్ అయినా, కామెడీ అయినా, ఏదైనా ఒకటే దాని మీద ఫోకస్ చేసి, ఒకటే వీడియోస్, ఒకటే దాని మీదనైతే కంటిన్యూ చేయండి. ఇక ఆల్ ఇన్ వన్ పెడతా, నేను ఒకసారి వ్లాగ్స్ పెడతా, ఒకసారి అన్బాక్సింగ్ చేస్తా, ఒకసారి టెక్ చేస్తా అని అట్లా మాత్రం మీరు ఫోకస్ చేసి అట్లా వీడియోస్ పెట్టిండ్రనుకో, అదైతే గ్రో అస్సలు అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇదొకటే ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి అయితే షార్ట్స్‌తో స్టార్ట్ చేయండి. అప్పుడే లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయకుల్లి. షార్ట్స్ తోటైతే స్టార్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అట్లే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఆల్గోరిథం అనేది మీ ఛానల్‌ని బూస్ట్ చేస్తది. మీరు రెగ్యులర్‌గా షార్ట్స్ చేసుకుంటా వ్యూస్ వస్తుంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్ కంటే ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు షార్ట్స్ మీదనైతే ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది సెకండ్ టిప్. ఇక థర్డ్ టిప్ వచ్చేసి అయితే కన్సిస్టెన్సీ. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక కన్సిస్టెన్సీ లేకపోతే మనం ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళలేం. కంపల్సరీ రోజుకి ఒక 2 ఆర్ 5 మధ్యల షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి కంపల్సరీ. లేకపోతే ఇక ఎక్కువ వ్యూస్ అనేదైతే రావు. కంపల్సరీ రోజుకి మీరు అట్లీస్ట్ ఒక 2, 3 అయినా ట్రై చేయండి షార్ట్స్ పెట్టడానికి. అట్లనే ఒకవేళ లాంగ్ వీడియోసే పెడతామని అనుకుంటే వారానికి ఒక 3 ఆర్ 4 లాంగ్ వీడియోస్ అయినా పర్లేదు. అట్లనే రోజు అవసరం లేదు. డే బై డే అట్లనైనా లేకపోతే 2 డేస్‌కి ఒకసారి అట్లా డివైడ్ చేసుకొని వారానికి 3, 4 లాంగ్ వీడియోస్ అన్నా పెట్టుండి. లేకపోతే రోజుకి 2-5 మధ్యలో షార్ట్ వీడియోస్ అన్నా కంపల్సరీ అప్లోడ్ చేయండి. కన్సిస్టెన్సీతో అప్లోడ్ అంటే వీడియోస్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఇది థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసి అయితే థంబ్‌నెయిల్, టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక థంబ్‌నెయిల్ మీదనైతే కంపల్సరీ ఫోకస్ చేయాలి. అట్లనే టైటిల్ కూడా అంటే లాంగ్ ఉండద్దు. షార్ట్‌గా ఉండాలి టైటిల్ వచ్చేసి. షార్ట్‌గా ఉంటేనే అంటే చూడడానికైనా, ఇప్పుడు థంబ్‌నెయిల్ మీద ఫోటో చూడడానికైనా, వ్యూవర్స్ ఇట్లా చదవడానికైనా పెద్ద టైటిల్స్ రాస్తే అంతగానం చదవలేరు. కంపల్సరీ స్కిప్ అవుతది. మీ టైటిల్ అనేది ఎంత షార్ట్‌గా ఉంటే అంత అంటే వ్యూవర్ కంపల్సరీ చూస్తాడు. ఇదేంటి అని ఓపెన్ చేస్తాడు. టైటిల్స్ అయితే వేయద్దు. షార్ట్‌గా అండ్ ఎమోషనల్‌గా, క్యూరియాసిటీగా టైటిల్స్ అయితే పెట్టాలి కంపల్సరీ. థంబ్‌నెయిల్‌నైతే 3-5 వర్డ్స్ మాత్రమే పెట్టాలి కంపల్సరీ షార్ట్‌గా. అప్పుడైతేనే వ్యూవర్ అనేది చదివి టక్కున ఓపెన్ చేస్తారు. ఫిఫ్త్ టిప్ వచ్చేసి అయితే ట్రెండింగ్ టాపిక్. ఇక ట్రెండింగ్ టాపిక్ అంటే మన సెర్చ్ సజెషన్స్ యూట్యూబ్ సెర్చ్ సజెషన్స్ చూసి, అట్లే గూగుల్ ట్రెండ్స్ చూసి ట్రెండింగ్ టాపిక్స్ మీదనే మనం వీడియో చేస్తే కంపల్సరీ వైరల్ అవుతుంది. ఇక ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఏంటి అనుకోకండి. ఉదాహరణకైతే ఇప్పుడు సపోజ్‌కి ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ, ఇట్లా దీనికి సంబంధించిన వీడియోస్ దాని టాపిక్ తీసుకొని దాని మీద వీడియో చేయడం, దాని మీద వ్లాగ్ చేయడం. ఇట్లా ట్రెండింగ్ ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ న్యూస్ ఉంది, ఏదైనా వైరల్ అయింది, దాని మీద వీడియో చేయడం. ఇట్లా వీడియో చేస్తే ఇట్లా వైరల్ అయిపోతాయి కంపల్సరీ. ఇట్లా ట్రెండింగ్ టాపిక్ అయితే తీసుకోండి. ఇక సిక్స్త్ టిప్ వచ్చేసి అయితే ఫస్ట్ 5 సెకండ్స్ అయితే సూపర్ ఇంపార్టెన్స్. ఇక ఏంటంటే డైరెక్ట్‌గా పాయింట్‌కి వెళ్ళిపోండి. ఇంట్రో అయితే లాంగ్ ఉండద్దు. ఇంట్రో రావడం, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకుంటా ఫస్ట్ సొల్లు పెట్టుకొని మీరు చెప్పే పాయింట్ అయితే ఒక 1 మినిట్ తర్వాత 1 ½ మినిట్ తర్వాత స్టార్ట్ చేసుడు. ఇట్లా చేస్తేనైతే ఫస్ట్ ఆడియన్స్‌కే స్కిప్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇక సెవెంత్ టిప్ వచ్చేసి అయితే వాయిస్ క్లారిటీ అండ్ సింపుల్ ఎడిటింగ్. ఇక పెద్ద కెమెరాలు, పెద్ద ఫోన్లు అయితే అక్కర్లేదు. అట్లే మైకులు కూడా పెద్ద ఒక 20,000, 30,000 మైక్స్ అట్లేం అవసరం లేదు. నా బడ్జెట్‌లో అయితే
300 జస్ట్. జస్ట్ మైకు అంటే వాయిస్ క్లారిటీ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా నీట్‌గా ఉండాలి. వీడియో ఎడిటింగ్ కూడా ఇగ బీభత్సమైన ఎడిటింగ్ అయితే చేయొద్దు. సింపుల్‌గా ఉండాలి. సింపుల్ అంటే సింపుల్ వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ క్లారిటీ కూడా చూసుకోండి. మొబైల్ ప్లస్ క్లియర్ వాయిస్, సింపుల్ ఎడిటింగ్ బస్ అంతే. సింపుల్‌గా, నీట్‌గా చాలు సింపుల్‌గా. ఇగ ఎయిత్ టిప్ వచ్చేసైతే హ్యాష్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అయితే మిస్ చేయొద్దు. కంపల్సరీ హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అయితే డిస్క్రిప్షన్ నీట్‌గా మన తెలుగు వాళ్ళైతే నీట్‌గా తెలుగులో అయితే రాసుకోవాలి డిస్క్రిప్షన్. అట్లనే హ్యాష్ ట్యాగ్ దానికి వీడియోకి సంబంధించిన ఒక 10, 15 అంతే. లేకపోతే అవసరమైతే 5 హ్యాష్ ట్యాగ్స్ అయితే చాలు. అట్లా బాగా హ్యాష్ ట్యాగ్స్ కూడా 30, 40 హ్యాష్ ట్యాగ్స్ కూడా ఎయద్దు. సింపుల్‌గా ఒక 5-10 అంతే హ్యాష్ ట్యాగ్స్. అట్లా డిస్క్రిప్షన్ కూడా నీట్‌గా తెలుగులో అయితే రాసుకుంటే సరిపోతది. నైన్త్ టిప్ వచ్చేసైతే కాదు, లెర్న్ అండ్ ఇంప్రూవ్. అంటే సక్సెస్‌ఫుల్ యూట్యూబ్ ఛానెల్స్ అయితే చూడండి. అంటే ఉంటారు కదా పెద్ద పెద్ద యూట్యూబర్స్, ఇక ఏ వ్లాగ్స్ అయినా, అన్బాక్సింగ్ అయినా, టెక్ అయినా ఉంటారు కదా సక్సెస్ఫుల్ అయిన యూట్యూబ్ ఛానల్ అయితే ఆ వీడియోస్ అయితే చూడండి. అంటే ఇది కాపీ అయింది కాదు. దాన్ని చూసి వాళ్ళు ఏం టైటిల్స్ ఇస్తున్నారు, ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నారు, థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎట్లుంటది, అట్లా కొంచెం అబ్జర్వ్ చేయండి. స్టైల్ నేర్చుకోండి. వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి బ్యాక్‌గ్రౌండు, ఆహ్, ఎట్లున్నది, ఏంది, ఇట్లా వాళ్ళ వీడియోస్ చూస్తేనైతే మనకి ఎంతో కొంత నేర్చుకోగలుగుతాం. అట్లా ఆళ్ళ వీడియోస్ అయితే చూడండి. మీరు ఏ ఛానల్ పెట్టాలనుకున్నారు? ఇప్పుడు టెక్ ఉంది. అట్లా టెక్‌లో ఎవరు ఎక్కువ మంచి సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ ఎవరున్నారు అని చూసి వాళ్ళ వీడియోస్ అయితే కొంచెం ఎక్కువగా చూడండి. అదైతే మనకి కొంచెం హెల్ప్ అవుతది. 10థ్ టిప్ అయితే లాస్ట్ వన్. ఇదైతే ఇంపార్టెంట్. పేషెన్స్ అండ్ బిలీఫ్. ఫస్ట్ 1, 2 మంత్స్ అయితే వ్యూస్ రావు. ఇక వ్యూస్ వస్తలేవని అయితే గివ్ అప్ చేయొద్దు. ఒక్క వీడియో వైరల్ అయినా లైఫ్ చేంజ్ అయితది. 1, 2 మంత్స్, 3 మంత్స్ దాకానైతే గివ్ అప్ చేయకండి. కంపల్సరీ కొంచెం కన్సిస్టెన్సీతో రెగ్యులర్‌గా వీడియోస్ అయితే నేను చెప్పినట్టయితే పోస్ట్ చేయండి. వీడియోస్ చేయండి. పోస్ట్ చేయండి. మీరు గ్రో అయితారు కంపల్సరీ. 1 మంత్‌కే, 2 మంత్స్‌కే వ్యూస్ వస్తలేవు అని గివ్ అప్ చేసి ఛానల్ పక్కకు పడేసి ఇక నాతోటి కాదు అని అయితే అస్సలు అనుకోకండి. కంపల్సరీ అయితది. ట్రై చేయండి. ఇట్లా నేను చెప్పిన టిప్స్ కొంచెం ఆహ్, ఫాలో అవుతూ ట్రై చేయండి. కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. మీకోసం అయితే ఇంకొక బోనస్ టిప్ కూడా చెప్తా. ఇదైతే గుర్తుంచుకోండి. వ్యూస్ కోసం కాదు, వాల్యూ కోసం వీడియో చేయాలి. వ్యూస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో, ఇగ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మన వీడియో నచ్చితేనైతే కొంచెం లైక్ చేయండి. అట్లే కామెంట్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.